గ్యాంగ్స్టర్ నయీం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నయీంతో అంటకాగిన పోలీసులు పొలిటికల్ లీడర్స్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమవుతోంది. సిట్ పరిధిని మరింత పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గణేష్ నిమజ్జనం అనంతరం కీలక అరెస్టులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. నయీం కేసులో దర్యాప్తుపై మధ్యంతర నివేదికను డీజీపీ అనురాగ్ శర్మ సీఎం కేసీఆర్ కు సమర్పించారు. 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 21 మంది అధికారులకు నయీంతో సంబంధాలున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నయీంతో కలిసి అరాచకాలకు పాల్పడిన వారిపై చర్యలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పోలీసులు చర్యలకు సిద్దమవుతున్నారు. మొదట రాజకీయ నాయకుల నుంచే అరెస్టుల పర్వం మొదలు కాబోతోంది. నయీం కేసును మరింత లోతుగా విచారించడానికి సిట్ పరిధిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిట్ పర్యవేక్షకుడిగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ అంజనీ కుమార్ ను నియమించారు. ప్రస్తుత సిట్ చీఫ్ నాగిరెడ్డితో కలిసి అంజనీ కుమార్ నయీం కేసును పర్యవేక్షిస్తారు. కరీంనగర్, ఖమ్మం అడిషనల్ ఎస్పీలు ప్రియదర్శిని, సాయికృష్ణకు సిట్లో స్థానం కల్పించారు. వీరితో పాటు హైదరాబాద్ డీసీపీ ఇస్మాయిల్, గోషామహల్ ఏసీపీ జైపాల్, నార్సింగ్ సీఐ రామచందర్లను సిట్లో అదనంగా నియమించారు. గణేష్ నిమజ్జనం తర్వాత సిట్ మరిన్ని అరెస్టులు చేయబోతోంది. నయీం కేసులో సిట్ ఇప్పటి వరకు 72 కేసులు నమోదు చేసింది. 80 మంది నయీం అనుచరులను అరెస్టు చేసింది. తాజాగా సిట్ పరిధి పెరగడం, నయీంతో పోలీసుల లింకులపై ముందుకెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు వెలుగులోకి రానున్నాయి.